అందరికీ నమస్కారం. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. పరకాల నుంచే మమ్మ నాన్న రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే అనౌన్స్ చేస్తున్నాను అంటూ ఆమె ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఎన్నికల్లో నిలబడతాను అని కూడా ప్రకటించారు. అంటే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది కూడా ప్రకటించారు. మరి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ కదా వాళ్ళమ్మది, కాంగ్రెస్లో ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా అని మీరు అనొచ్చు కాక, కరెక్టే, వాళ్ళమ్మ మంత్రి నిజమే, వాళ్ళ నాన్న సీనియర్ రాజకీయ నాయకుడు అది నిజమే, వాళ్ళ నాన్న కూడా కాంగ్రెస్లో ఉన్నాడు. కానీ ఏమో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేసింది గతంలో. మనకి సుస్మిత అనగానే గుర్తొచ్చేది ఏంది, రేవంత్ రెడ్డి గారి సోదరుడి భూ కబ్జాల గురించి గతంలో ప్రెస్ మీట్ పెట్టమని మాట్లాడింది కదా. సో ఏం మీద అసలు రేవంత్ రెడ్డి గారు గుడ్ విల్ లేదు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఏమొక టికెట్ దక్కనివ్వడు. కానీ ఏమో మాత్రం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా అనౌన్స్ చేసింది. పరకాల నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో నిలబడతానని అనౌన్స్ చేసింది. కొండా సురేఖ మళ్ళా నిలబడతానంటే రేవంత్ రెడ్డి గారు అడ్డు చెప్పకపోవచ్చు, లేదు వాళ్ళ హస్బెండ్కి టికెట్ అడిగినా రేవంత్ రెడ్డి గారు అడ్డు చెప్పకపోవచ్చు. కానీ నాకు తెలిసి కొండా సురేఖ గారి కూతురికి మాత్రం టికెట్ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఇవ్వనివ్వడు. అంటే రేవంత్ రెడ్డి గారిదే నడుస్తుందిగా కాంగ్రెస్, ఎంత అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇవ్వనివ్వడు. ఎంత కొండా సురేఖ గారు అధిష్టానంతో మాట్లాడుకొని ప్రయత్నం చేసినా సరే సుస్మిత టికెట్ వరకు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అడ్డుకుంటారు. పర్సనల్గా తీసుకున్నారు ఆమెని. అంతలా ఆమె రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు, అంతగా విమర్శ చేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా అంతలా తీసుకున్నారు. కాబట్టి ఆమెకి మోస్ట్లీ టికెట్ రానివ్వకపోతే మన నెక్స్ట్ మిగిలింది బీఆర్ఎస్ పార్టీ. నిజానికి కొండా సురేఖ గతంలో ఈ కుటుంబం బీఆర్ఎస్ పార్టీలో పోయి వచ్చిన వాళ్ళే. బీఆర్ఎస్ పార్టీలో ఇమ్మలేక కాంగ్రెస్లోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో అవకాశం లేదంటే మళ్ళీ ఇక ఉన్న ఆప్షన్ బీఆర్ఎస్ లేదా బీజేపీలోకి ఏమైనా వెళ్తారా చూడాలి. ఏదేమైనా మోస్ట్లీ బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు వస్తే ఒక మంత్రి కుటుంబం తిరిగి వెనక్కి వచ్చిందనే పేరు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ కూడా తీసుకునే అవకాశం ఉండొచ్చు. సో కాంగ్రెస్లో టికెట్ దక్కకపోతే బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి అవకాశం. బీజేపీలోకి మోస్ట్లీ పోరేమోలే. అంటే వాళ్ళ నేపథ్యం కూడా అది కాదు కాబట్టి బీజేపీలోకి వెళ్ళకపోవచ్చు. కాదే బీఆర్ఎస్లోకి మాత్రం కొండా సురేఖ దంపతులు వాళ్ళ కూతురు కోసం వచ్చే ఎన్నికలకి. సో ఏదేమైనా కొండా సుస్మిత రాజకీయ జీవితం అనౌన్స్మెంట్ అనేది కొండా సురేఖ దంపతుల పార్టీ మార్పుకి బీజం వేయబోతుందా? బీజం వేయకుండా అడ్డుకోవాలంటే సుస్మితకి టికెట్ ఇవ్వాల్సింది. ఏం జరిగిద్ది అన్నది రాబోయే కాలంలో చూద్దాం.